నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్, చైతన్య గారు కొన్ని వైరల్ కమెంట్స్ చేశారు. అది శామ్ గురించి అంటూ కూడా మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది, రైట్? ఎంత కాదు అనుకున్నా ఒకరినొకరు గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? గుర్తు చేసుకుంటున్నారు అంటే నాకు అర్థమైంది ఇంకో విషయం. ఈ అబ్బాయి వాళ్ళ ఇన్స్టాలో మొత్తం సమంత క్లీన్ చేసేసింది ట్రాష్ కని, ఈయన క్లీన్ చేయలే ఇంకా, అలాగే ఉన్నాయి. అండ్ మొన్న ఏమాయ చేసావేకి ఇన్నేళ్ళు వచ్చాయి అని చెప్పేసిన పోస్టర్లో కూడా సమంతతో ఉన్న పోస్టరే షేర్ చేశాడు. ఎందుకంటే ఏమాయ చేసావే పోస్టర్స్లో ఈయన ఒక్కడున్న పోస్టర్లు కూడా ఉన్నాయి. అంత కావాలంటే టైటిల్ ఉన్న పోస్టర్స్ కూడా ఉంటాయి కదా, ఓన్లీ టైటిల్ ఉంటే కింద ఎవడెవడు పనిచేసాడని ఉంటాయి. అలాంటివి కూడా ఉన్నాయి, అవి షేర్ చేయొచ్చు. బట్ ఆయన ఇదే చేశాడు. అండ్ వీళ్ళకి ఏమైందో తెలియట్లా ఈ మధ్యకాలంలో. ఇంకా ఏజెంట్ నుంచి మనం బయటపడలా, లైన్లోకి వచ్చాడు. సరే సినిమా ఉంది కాబట్టి వచ్చాడు అనుకుందాం. వరుసగా చూడు, సమంత పాపం చాలా కష్టపడి ఆమె సినిమా ఫ్లాప్ అయింది, 100 కోట్ల నష్టం మిగిల్చింది. మళ్ళీ ఏజెంట్ పాపం పిల్లోడు బాగానే కష్టపడ్డాడు, 100 కోట్ల నష్టం మిగిలించింది. ఇప్పుడు మెల్లిగా నేనున్నాను అంటూ వచ్చాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా, కృతి శెట్టి హీరోయిన్. అండ్ ఇక వాళ్ళకి నెక్స్ట్ తెల్లారితే బొమ్మ పడాలి కాబట్టి కొంచెం వేగంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. సరే బాగానే ఉంది, అంతవరకు ఓకే. ఈయన వచ్చేస్తాయిగా మైకులు కదా, మరి వచ్చేసాయి, ఆటోమేటిక్గా వస్తాయి. వీళ్ళు కూడా ఏదో లాగాలి డైరెక్ట్గా అడిగితే ఎక్కడ ఫీల్ అవుతాడు అని చెప్పేసి, మీ జీవితంలో చాలా బాధాకరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయిగా పాపము, మళ్ళీ అడగడం ఎందుకు, అది చెప్పించాలని. ఆయన కూడా ఉన్నాయి అన్నాడు. సరే అవునా ఉన్నాయి ఏంటి అని అడిగితే, సినిమాల విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేను బాగానే కష్టపడుతున్నాను కానీ నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, వాటికి నేను చాలా నిరాశ పడుతున్నాను, ఎందుకో నా సినిమాలు బాగా ఆడట్లేదు, నేను సరైన కథలు ఎంచుకోలేకపోతున్నానేమో అని ఫీల్ అవుతున్నాను, కానీ నేను మంచి కథలే ఎంచుకుంటున్నాను, కానీ వీళ్ళెవరు చూడట్లేదు, ఎందుకు చూడట్లేదో అర్థం కావట్లేదు, నేను బాగానే చేస్తున్నాను, డైరెక్టర్ కూడా పాపం బాగానే తీస్తున్నాడు, అన్నీ ఆయనే చెప్పారు, కానీ వీళ్ళు చూడట్లేదు, ఎందుకు చూడట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు, ఇది ఏంటో నాకు తెలియట్లా అని చెప్పేసి అన్నారు. ఇంకో వర్గం ఏమో లైక్ నట్టి కుమార్ లాంటి వాళ్ళు అక్కినేని ఫ్యామిలీని కావాలనే తొక్కేస్తున్నారని వ్యాఖ్యలు చేసేసరికి ఇప్పుడు ఈ పిల్లోడి ఫీలింగు, అటు ఆ ఫీలింగు, అంతకుముందు నాగార్జున గారి ఫీలింగ్లు ఇవన్నీ అతికిస్తే నిజమేనేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆయన 7 కొండలు ఎక్కాడంటే సినిమా పోయిద్ది అని చెప్పేసి ఏదో ఉంది, అదొక సెంటిమెంట్ కింద ఉంది. ఆయన 7 కొండలు ఎక్కాడు, చిన్న కొడుకు సినిమా ఏమో అటకెక్కింది, ఇప్పుడేమో ఈ పిల్లోడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక థియరీ చెప్తున్నారు కదా, ఇంగ్లీష్ టైటిల్లో రిపీట్లో పోతున్నాయి, ఆ రిపీట్లోనూ మీరు పోలీస్ వేషం వేస్తే ఇంక అవి దిక్కుదిమలా ఉండట్లేదు అని చెప్పేసి. సో ఆ రకంగా ఇప్పుడు కస్టడీ పోలీసు అండ్ మహామహులు ఉన్నారు, ఏజెంట్లోనూ మహామహులు ఉన్నారు, అటు శాకుంతలంలోనూ మహామహులు ఉన్నారు, కొంచెం లేనప్పటికీ వీళ్ళకి సంబంధం లేనప్పటికీ. సో అట్లా ఏ రకంగా చూసుకున్నా సరే జాతక రీత్యా వీళ్ళకందరికి కూడా, అంటే లైక్ వేణుస్వామి లాంటి వాళ్ళు నిన్న తెర మీదకి వచ్చి ఆయనకి జాతక రీత్యా కలిసి రావట్లేదు వీళ్ళకన్నా కొత్త వాదన వినిపించాడు. నిజమేనేమో అని చెప్పి జనాలు అనుకుంటున్న టైంలో ఈయన ఇంటర్వ్యూ చేస్తే కనీసం ఈయన కొంచెం జోష్ఫుల్గా మాట్లాడి వదిలేస్తే, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్కి ముందు విశ్వక్సేన్ ఎలా ఉంటాడు, ఏ సినిమా రిలీజ్ అయినా ఎలా ఉంటాడు అబ్బాయి, బబ్లీగా ఉంటాడు, ఫుల్ ఎనర్జీగా. అసలు ఆ సినిమాలో ఏదో ఉంది, నువ్వు చూడకపోతే నీ జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతావు అన్నట్లుగా చెప్తాడు. నెక్స్ట్ అలాగే సిద్ధు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ ముందు ఎలా ఉంటారు, విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడు, నిఖిల్ ఎలా ఉంటాడు, చివరికి రాజ్ తరుణ్ ఎలా ఉంటాడు. ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అందరూ కూడా సినిమా రిలీజ్ ముందు బాగుండాలా, వీళ్ళంతా ఏడుపు మొహాలు వేసుకొని ప్రెస్ ముందు కూర్చుంటే ఎట్లా ఉంటుంది చెప్పు, మరీ దారుణం కాకపోతే. అట్లా ఎట్లాంటి సినిమా అయినా సరే ఒక బూస్టింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఊరికే అట్లా చేయకూడదు, తప్పు. వీళ్ళు కూడా అడగడం, మీ సినిమా ఎలా ఉండబోతుందని అడిగితే కాసేపు జోష్ వచ్చి ఇట్లా కాదు అట్లా ఉంటుంది, నేను అక్కడ వచ్చేసాను, అటు ఎగిరాను, ఇక్కడ దునికాను, ఆ లారీ ఇట్లా వస్తే భయపడ్డాను, ఇవన్నీ చెప్పుకుంటారు తెలుసా ఎక్స్పీరియన్స్లో. అడగకుండా
నీ జీవితంలో విషాదమైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా అని అడగడం, ఆయన కూడా ఉన్నాయి అని అసలు ఆలోచించుకోవడం. యాక్చువల్గా ఇప్పుడు మనం సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చామంటే సినిమా గురించి మాట్లాడదామంటే అయిపోయి. సమంత్ ఇంటర్వ్యూ ఇచ్చింది సుమకి, సినిమా గురించి మోస్తూ మళ్ళీ ఆడియన్స్ ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి ఒక చిన్న ఇచ్చేసి పర్లేదు అన్నట్టు వదిలేశారు. మొన్న కూడా ప్రెస్ మీట్లో సమంతను అంతమంది మూకుమ్మడి దాడి చేసినా కూడా పాపం కష్టపడుతూ అందరికీ సమాధానాలు చెప్పింది. సరే ఏదో ఒకటి. నిన్న ఆ పిల్లోడినేమో కుటుంబం అంటే గొడవలు ఉండవా, మాకు ఇట్లా ఉంది అట్లా ఉంది, సినిమా గురించి నాకు అది లేదు ఇది లేదని తండ్రి వచ్చి దిగి చెప్పినా నేను ఈ సినిమా చూడలేదు అని అనడం, అదేదో కొంచెం మైనస్ అయిపోయింది. ఇప్పుడు కస్టడీకి చూసుకుంటే ఈ అబ్బాయిలో ఎనర్జీ లేదు అనే ఒక విమర్శలు వస్తున్నాయి. పైగా ట్రైలర్ కూడా అంత ఆకట్టుకోలేదు, మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మొన్న పోలీస్ పాట ఒకటి విడుదల చేశాడు, అది కూడా ఒక రకంగా ఉంది. సరే అంటే ఎందుకు అనాలి, కానీ ఇప్పుడు చూసుకుంటేనేమో ఈ అబ్బాయి అంటే మన సినిమా ఎలా ఉన్నా సరే మనకి నిజంగా నమ్మకం లేకపోయినా కూడా ఆడియన్స్కి ఆ ఫీల్ కలిగించకుండా చూసుకోవాలి. కానీ అఫ్కోర్స్ దాన్ని ఇంచుమించు కొంచెం నిలబెట్టాడు అఖిల్. బాగా జోష్గా హే 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 అని మాట్లాడాడు. అంటే టంగ్ స్లిప్ అయినప్పటికీ కూడా వారి వయసు లోపం మనం అర్థం చేసుకుంటాం, కానీ బాగానే చెప్పాడు. ఈయన చాలా దిగాలుగా నేను అన్నీ కోల్పోయి మీ దగ్గరికి వచ్చాను, మీరే నన్ను ఉద్ధరించండి అన్నట్టు కూర్చొని ఆయన బాధలన్నీ చెప్పుకుంటే వీళ్ళు కూడా నింపాదిగా వింటున్నారు. ఆయన ఇంకా ఇంకా ఏడిపించి 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 పంపారు. ఆ కస్టడీ లేదు ఏది లేదు, ఈయనని కస్టడీ చేశారు వీళ్ళందరూ కలిసి. సో ఆ రకంగా అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇంకోటి ఏమన్నాడంటే, మీ జీవితంలో ఉన్న బాధకరణ నేను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, ఆఫ్కోర్స్ అలాంటి సంఘటనలు నా దగ్గర ఉన్నాయి, వాటిని గురించి నేను ఇప్పుడు దీనికి పర్సనల్ లైఫ్ కి కూడా లింక్ పెడుతున్నారు. నేను సరైన డెసిషన్స్ తీసుకోలేకపోయాను అని అంటే నువ్వు సమంతను పెళ్లి చేసుకోవడంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోవడమా అంటూ కూడా ఒక లింక్ పెట్టారు. రాసేసారు ఆల్రెడీ 500 మంది రాశారు ఇదే విషయం లింక్ చేసేసి. సమంత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్ ఏమీ లేవు అందులో, ఇదే చెప్పుకొచ్చాడు. కాకపోతే అంటే ఏంటంటే లింకులు చేస్తారు. నువ్వు వచ్చి సినిమా గురించి మాట్లాడు, వాళ్ళకి మాట్లాడే క్వశ్చన్స్ వేసే తీరికి ఇవ్వద్దు. వీళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు విశ్వక్సేన్ ఉన్నాడంటే అసలు క్వశ్చన్లే అడగనివ్వడు, ఫటా 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 అడిగిందానికి అట్లా చెప్పేస్తూ ఉంటాడు. చివరికి సుడిగాలి సుధీర్ కూడా గాలోడు ప్రమోషన్స్ బాగా చేసుకున్నాడు. అబ్బా అదే కదా, మంచిగా చేసుకున్నాడు. వేణు వాళ్ళు కూడా బాగానే ప్రమోట్ చేసుకున్నారు బలగం. యాక్చువల్గా ప్రమోషన్స్ వల్లే సినిమా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అంటే మీ ఎనర్జీలను చూసి వాళ్ళు నిజంగా అరే ఇంత చెప్తున్నారు ఏంటి, ఏదన్నా ఉందా ఏదో ఉంది అనుకుంటారు. వీళ్ళే ఏదో సంతాప సభకు వచ్చినట్టు ఇట్లా కూర్చొని ఒకసారి విలేకరులు అందరూ మౌనం పాటించండి అన్నట్టు కూర్చుంటే మూవీ మీద ఇంకెక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ పాపం వీళ్ళు కూడా అదే ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, ముందే ప్రిపేర్ అయ్యి రావాలి ఇంటి నుంచి. నేను అడుగు పెడుతున్నాను బయట, నా మొహం మీదకి మైకులు వస్తున్నాయి, నన్ను దాడి చేస్తారు, ఇదే అడుగుతారు. అడిగితే అడగని నేను ఇది చెప్తా, ఏమన్నా అడుగు నా సమాధానం అయితే ఇదే అన్నట్టు ఉండాలి. వచ్చి కూర్చో, ధైర్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అడిగిన కొద్దీ నువ్వు ఇంకా ఫీల్ అయిపోయి నిజమే కదా నేను అలా చేసి ఉండకూడదు, మీరే చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలన్నట్టు ఉంటే ఎలా ఉంటుంది. కస్టడీకి 2-3 రోజుల్లో ఉన్నప్పుడు ఇది కష్టంగా మారింది ప్రెస్ మీట్. అది. థ్యాంక్ యూ సో మచ్.